వెల్కమ్ టు BS5 న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెంటకుర్దు గ్రామం పనికార పథకంలో పనిచేస్తున్న కూలీలకు కావలసిన వసతులు. త్రాగటానికి స్వచ్ఛమైన మంచినీరు అందుబాటులో ఉంచాలి. తీవ్రమైన ఎండకు కొద్దిసేపు సేద తీరటానికి టెంట్ వేయించాలి. ప్రథమ చికిత్స బాక్స్ అందుబాటులో ఉంచాలి ఖచ్చితంగా. ఫీల్డ్ అసిస్టెంట్ కూలీలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండలో పనిచేసే కూలీలకు కావలసిన వసతులు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు. 7 వరకు బిల్లు రావాలా అడుగుతేనేమో వస్తాయంటే మరి ఎప్పుడు వస్తాయంటే లేపిస్తానేమో అన్నట ఎప్పుడు లేపిస్తానట 7 వారాల బిల్లు రావాలి. 7 వారాల బిల్లు ఇంతవరకు రాలేవా నీకు? పోయిన సంవత్సరం గడ్డి కోసినాయా? భాష గడ్డి కోసిన బిల్లు 7 బిల్లులు రాలేవన్నా. మొత్తం 7 బిల్లులు రానకొచ్చినాయి పైసలు. ఎట్లా మేము బతకాలి? ఎట్లా మరి మీ ఫీల్డ్ అసిస్టెంట్ ఏమంటున్నాడు? వస్తే అన్నట్టు ఏమంటారు. ఎండలో పనిచేసే కూలీలు, ముఖ్యంగా పనిచేసేవారు అనేక ఆరోగ్య అవరోధాలను ఎదుర్కొంటున్న సమయంలో వారికి ప్రత్యేకంగా వసతులు అందించవలసిన అవసరం నిరంతరం పెరుగుతుంది. ఇటీవల జరిగిన అధ్యయనం ప్రకారం వేడి వాతావరణం వల్ల ఈ కూలీలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ముఖ్యమైన వసతులు: నిండుగా నీరు అందించాలి. పని సమయంలో కూలీలు త్రాగడానికి సరైన నాణ్యమైన నీరును అందించడం కీలకం. వీరి కోసం నీళ్లు అందించడానికి ప్రత్యేకంగా చలివేంద్రాలు, ఫిల్టర్లు ఏర్పాటు చేయాలి. శ్రామిక శిక్షణ మొదలు పెట్టాలి. వేడి తాపం సమయంలో పనిచేస్తున్నప్పుడు ఆరోగ్యాన్ని కాపాడుకునే మార్గాలు, చల్లగా ఉండటానికి అవసరమైన పద్ధతులపై శిక్షణ ఇవ్వాలి. ప్రశాంతత కోసం శీతలీకరించిన ప్రాంతాలు. ఎండలో పనిచేసిన తర్వాత మరింత కాలం పనిచేయడం కోసం శీతలీకరించిన వాతావరణాన్ని అందించుతూ కొన్ని స్థలాల్లో శీతలీకరించిన విభాగాలు ఏర్పాటు చేయాలి. సామాగ్రి అందించడం. పనిచేసే కూలీలకు కావలసిన ఆహార, పూత, సురక్షిత పద్ధతులు మరియు మాస్కులు, ఇతర ఆరోగ్య సాధనాలు అందించాలి. రోజువారీ ఆరోగ్య నమూనాలు. కూలీల ఆరోగ్యంపై దృష్టి పెట్టడం, వారిని క్రమంగా వైద్య పరీక్షలు చేయడం ద్వారా ఆరోగ్య సాధనాలను పెంచవచ్చు. తాగడానికి నీళ్ళునే? మరి నీడ టెంట్లు లేవా? ఎన్ని గంటలకు వస్తున్నారు పొద్దున? ఎన్ని గంటలకు వెళ్ళిపోతున్నారు పనిచేసి? 11 గంటలకా? ఎంత లోతు తీసి పీస్తున్నాడు మీతో ఆయన? ఫీటా? పొడుగు ఎడల్పు? టెంటు లేదు, నీళ్లు లేవు. మరి ఎట్లా ఏం సాగుతున్నారు మరి? నిన్న ఒక పూట తెచ్చిండు సాలనట్ట. ఇంత జనం మీద 2 డబ్బాలు ఎంతాయి. ఎంత ఉంటారు మొత్తం టోటల్? చాలా మంది తక్కువ, నిన్న ఎక్కువ బిల్లులు ఎన్ని రోజులు ఒక్కొక్కసారి పడుతున్నాయి? ఇప్పుడు మేము చేసి 4 వారాలు అవుతుంది. 5వ వారం. ఇప్పటికి ఒక్క బిల్లు రాలేదు. 5వ వారం నడుస్తున్నది కానీ ఒక్క బిల్లు కూడా రాలేదు. మరి ఫీల్డ్ అసిస్టెంట్ కు చెప్తున్నారు మీరు బిల్లులు పడతలేవని? చెప్తే పడతాయి, 2-3 రోజుల్లో పడతాయి అంటున్నాడు. నిన్న చదివిస్తున్నాం. బడ్జెట్ ఉన్నదని చెప్తున్నాడా? బడ్జెట్ లేదని చెప్తున్నాడు. బడ్జెట్ ఏం చెప్పచ్చాడు? బిల్లులు 2-3 రోజుల్లో పడతాయి అంటున్నాడు. 5 వారాల నుంచి అదే మాట చెప్తున్నాడా? పడతాయి అంటున్నాడు. వారాలు, నెలలు గడిచినా కానీ పనికార పథకం కూలీలు బిల్లులు రావడం లేదని ఫీల్డ్ అసిస్టెంట్పై మండిపడుతున్నారు. అసిస్టెంట్ బిల్లులు పనిచేస్తున్నా కానీ పైనుండి రావడం లేదు అని సాకులు కూలీలకు చెబుతున్నారు. 5 వారాలు పైసలు పడలే. ఎన్ని రోజులు చేసినావు? 5 వారాలంటే నెల నుంచి ఒక్క బిల్లు అన్న పడ్డదా? నువ్వెన్ని వారాలు చేసినామా? మీరిద్దరు ఇంతవరకు ఒక్క రూపాయి కూడా రాలేదా? మరి మీకు నీళ్లు తాగటానికి ఒకటి క్యాను. మరి ఎండకు టెంటు లేదు, ఏం లేదు. ఏంది 12 గంటలకు పోతున్నారా? 1 గంటకు పోతున్నారా? మేమా లేదు, 12 కాదు, 10 గంటలకు వెళ్ళిపోతున్నాం.
అంతే ఏడికి పోయిందామంటే